హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆర్తి. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నానండి. చాలా గ్యాప్ వచ్చేసింది. అంత గ్యాప్ ఉన్నా నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ కైమా కర్రీ. మనమైతే ఎక్కువగా మటన్ కైమా లేదా చికెన్ కైమా చేసుకుంటూ ఉంటామండి. ఈరోజు అయితే నేను ఎగ్ కైమా చేసి చూపిస్తున్నాను. రండి చూసేద్దాం. ఎగ్స్ తీసుకున్నానండి, అది బాయిల్ అవ్వడానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా తీసుకుంటున్నాను. మసాలా వచ్చి 2 ఇంచెస్ అల్లం తీసుకున్నాను. ఒకే ఒక వెల్లుల్లి ఒక పెద్ద తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. దీంతో నేను లవంగాలు తీసుకున్నాను, 5 లవంగాలు వేసుకున్నాను. 1 నుంచి 2 ఇంచులు చెక్క, ఒక 4 యాలకులు వేసుకున్నాను. అలాగే దీంట్లో 2 టమాటాలు వేసుకున్నాను. 4 ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకొని వేసేసుకున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇదే మెయిన్ మసాలా అండి యాక్చువల్లీ. అలాగే 1 కప్పు కొబ్బరికాయ కూడా తీసుకున్నానండి. ఇది మీరు తురుముకున్న వేసుకోవచ్చు, ఇలా కట్ చేసుకున్న వేసుకోవచ్చండి. దీంట్లో నేను ధనియాల పొడి 2 స్పూన్లు, అలాగే 2 స్పూన్లు పసుపు వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు కారం, ఇది ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో. ఇది కూడా నేను పేస్ట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే నేను ఎగ్స్ని బాయిల్ చేశాను కదా, దాన్ని ఇలాగా తురుముకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ప్యాన్లోకి 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసేసుకుంటున్నానండి. దీంట్లో ముందుగా నేను చెక్క లవంగా వేసుకున్నాను. అలాగే రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నానండి. దీని ఒక 20 మినిట్స్ అన్నా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అన్నీ పచ్చి పచ్చిగా వేసాం కదా, కొబ్బరికాయ ఉల్లిపాయ అన్నీ పచ్చి పచ్చిగా వేసాం కాబట్టి ఒక 20 మినిట్స్ అన్నా బాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేను నీళ్ళు వేసేసుకుంటున్నాను కొద్దిగాని. ఇది బాయిల్ అయ్యేదాకా మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన నేను శనగపిండి తీసుకున్నాను. ఇది నేను ఓన్గా శనగపిండి పౌడర్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నానండి శనగపిండి. దీంట్లో నేను తురుము పెట్టుకున్న ఎగ్ కూడా తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం. నేను పక్కన కొద్దిగా మసాలా కూడా తీసి పెట్టుకున్నానండి, ఆ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇది ప్యాన్లోకి వేసాం కదా, అదే మసాలా కొద్దిగా పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. దీనైతే బాగా కలిపేసుకున్నామండి. మసాలా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, నేను ఎలా కలుపుకోవాలో అలాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే ఉండ రావాలండి. నీరు ఏది వేయొద్దండి. ఇంత బాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగన్నీ ఉండలు చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఒక్కొక్కటి మనం బాల్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి. జాయిగా వేసుకోండి. ఇలాగ ఒక్కొక్కటి జాయిగా వేసుకోవాలి, మనం స్పేస్ని చూసుకుని. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను. ఉండ అసలు కట్ అవ్వలేదండి, బాగా ఉండలాగే ఉంది లోపల వేసాక. ఇది 15 నుంచి 20 మినిట్స్ మనం ఇలాగే ఉడికించుకోవాలండి. ఇది కూడా మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు
గార్నిష్కి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను పైన నేను. ఇది ఒక 2 నిమిషాలు ఉండిచ్చి ఇలా చూడండి ఎంత బాగా ఉడికిందో. అసలు ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇది ఎగ్ కైమా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి నేను తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఎగ్ కైమా కర్రీ రెడీ. ఇది ముద్దలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.